గైస్ అందరూ ఎలాగున్నారు? సో అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఏపీ సెట్ బి ఫార్మసీ ఇంకా ఫార్మా కౌన్సిలింగ్ సంబంధించి మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. ఫైనల్ గా మనకి 2 ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా మనకి క్లారిటీగా డేట్స్ అనేవి అయితే రిలీజ్ చేశారనమాట. వీడియోలో అయితే మాత్రం సో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ 2 ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు క్లారిటీ అప్డేట్ అండి. సో ఇక్కడ మీకు బి ఫార్మసీ ఫార్మా కాదండి. సో ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 7 కోర్సులు కూడా మన కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది అనమాట. ఒకేసారి అయితే మాత్రం మనకి బి ఫార్మసీ ఫార్మా తో పాటు ఈ మిగిలిన 5 కోర్సులు కూడా మొత్తం 7 కోర్సులు కూడా కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక టాపిక్ అయితే వెళ్లే ముందు ఏంటి అనుకున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకేనా? సో వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ వస్తుంది కాబట్టి లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. టాపిక్ అయితే వెళ్ళిపోదాం బ్రదర్. సో అయితే ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ అన్నమాట. మన టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చేసరికి ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మనమే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం అనమాట. అఫీషియల్ గా మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు సో ఒకసారి ఓపెన్ చేసి చెప్తానండి. సో ఇక్కడ మీకు ఇదేనే కాదు, బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా అందరికన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ కేసు మనకి యూట్యూబ్ లో వీడియో అయినా సరే మనకు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అవుతుందేమో కానీ నోటిఫికేషన్ వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం అనమాట. సో ఇది మనకి ఫార్మసీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి ఇవాళ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. బోత్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ కానివ్వండి, సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ కానివ్వండి, ఇవాళ మనకి రిలీజ్ చేశారనమాట. రేపు మార్నింగ్ ఫస్ట్ ఫేజ్ ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి న్యూస్ పేపర్లు అయితే వస్తుందన్నమాట. షెడ్యూల్ అయితే మాత్రం అయితే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి 11th నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 11th నుంచి కూడా మనకి స్టార్ట్ అయిపోయి సెప్టెంబర్ 21st వరకు జరుగుతుందండి. దాని తర్వాత మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే సెప్టెంబర్ 24th స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 29th వరకు జరుగుతుంది అనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే బి ఫార్మసీ ఫార్మాటిక్ సంబంధించి ఏపీఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే మాత్రం. అయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి చూద్దాం ఒకసారి. రిజిస్ట్రేషన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఇంకా ఫీజ్ పేమెంట్ ఉంటుంది అనమాట. ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మనకి కొంత అమౌంట్ ఒక 1300 రూపీస్ అయితే మనకి అట్లా పే చేస్తాం అనమాట. సో దానికి సంబంధించి మనకి 7 డేస్ ఒక 6 డేస్ అలా టైం అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనకి 11th నుంచి 16th వరకు మనకి ఆన్లైన్ సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ఇంకా ఫీజ్ పేమెంట్ చేయొచ్చండి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి. దాని తర్వాత మీకు హెచ్ఎల్సిస్ అనమాట, అంటే వెరిఫికేషన్ జరుగుతుందండి. ఆన్లైన్ లో మనకి వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఆన్లైన్ లో వెరిఫికేషన్ మనకి 12th సెప్టెంబర్ నుంచి కూడా మనకి 17th సెప్టెంబర్ కూడా జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఆప్షన్ ఎంట్రీ అనమాట, అంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి టైం వచ్చేసరికి 13th నుంచి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. 13th నుంచి మనకి 18th వరకు కూడా మనకి 5 డేస్ మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి వాళ్ళు అవకాశం అయితే కల్పించారు. ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీరు ఏమన్నా సరే ఫ్రీజ్ కొట్టినట్లయితే ఆ ఫ్రీజ్ కొట్టిన వెబ్ ఆప్షన్స్ మీరు చేంజ్ చేసుకోవడానికి టైం వచ్చేసరికి 19th అనమాట. సో 19th రోజు సో ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అండి. సో దీంతో పాటు మీకు ప్రాసెసింగ్ అనేది మనకి 20th జరిగి 21st రోజున మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది అఫీషియల్ గా ఆన్లైన్ లో మనకి రిలీజ్ చేస్తారు. తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి 21st నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట సెల్ఫ్ రిపోర్టింగ్. మీరు 21st మనకి రిలీజ్ అవుతుంది ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ అయితే మాత్రం 21st రోజున మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయొచ్చు. 21st నుంచి కూడా మనకి 23rd వరకు కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ లో మీరు కాలేజ్కి అయితే వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు సంబంధించి ఏదైతే జిరాక్స్ ఉంటాయి సో అన్ని కూడా సబ్మిట్ చేయాలన్నమాట. కాలేజ్కి అయితే వెళ్ళి 21st నుంచి మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి క్లాస్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75 లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. ఓకేనా? సో దీంతో పాటు ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చూద్దామండి.
సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అంతా కూడా మనకి 24న స్టార్ట్ అవుతుంది. 24 నుంచి 25 వరకు కూడా మనకి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ ఇంకా ఫీస్ పేమెంట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మిస్ అవుతారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీస్ పేమెంట్ చేసుకున్నారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో, వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్‌కి వస్తారనమాట. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో మీరు రిజిస్ట్రేషన్ ఫీస్ పేమెంట్ చేసుకున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో కంప్లీట్ చేసుకున్నారు అనుకుంటే మీరు డైరెక్ట్‌గా 24th రోజున వచ్చి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయలేదు బీ ఫార్మసీ, ఫార్మా-డి కౌన్సిలింగ్ సంబంధించి. సో అప్పుడు మీరు మళ్ళీ 24th నుంచి మీరు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేస్తారండి. పెట్టుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఇదే 3 రోజుల్లోనే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చాలా ఫాస్ట్‌గా పూర్తి చేయబోతున్నారనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చాలా లేట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కొంచెం ఓకే అంటే ఫాస్ట్‌గా ఉండదు. సెకండ్ ఫేజ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ అనేది కొంచెం మెల్లమెల్లగా అవుతుంది. సో దాంతో కంపేర్ చేస్తే సెకండ్ ఫేజ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. 3 రోజుల్లో మనకి వెబ్ ఆప్షన్స్, సీట్ మనకి ఆన్‌లైన్ వెరిఫికేషన్ దాంతో పాటే మనకి రిజిస్ట్రేషన్ ఫీస్ పేమెంట్ మొత్తం 3 కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో మీరు హడావిడి పడడం కన్నా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో అప్లై చేసుకొని మీ టైమ్ కొంచెం సేవ్ చేసుకోండి. మీకు టెన్షన్ అయితే ఉండదు. ఓకేనా? అందరూ కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్లై చేయండి ఖచ్చితంగాన. 26th రోజునైతే మీరు చేంజ్ చేసుకోవచ్చనమాట మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అయితే మాత్రం. దీంతో పాటు ఇక్కడ మనకి 27th రోజు మనకి సీట్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుందన్నమాట. తర్వాత మనకి ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ అనేది మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పేసి 28థ్ మనకైతే సెకండ్ ఫేజ్ సంబంధించి అయితే ఉంటుందండి. సో దీంతో పాటు ఇక్కడ మనకి 29th నుంచి దీనికి సంబంధించి అక్టోబర్ 8 వరకు కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చనమాట. మీకు వచ్చిన కాలేజ్‌కైతే మీరెళ్లి రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చండి. దాని తర్వాత 6th నుంచి కూడా మనకి క్లాస్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మీకు బేసిక్ ఇంట్రొడక్షన్ జరుగుతుందన్నమాట. మీకు సబ్జెక్ట్‌కి సంబంధించిన క్లాసెస్ అనేవి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో స్టార్ట్ అయితే అవుతాయండి. సో దీంతో పాటు ఇక్కడ మనకి వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడానా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లోనే మీరు సీట్ తెచ్చుకోవాలి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగే లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నమాట. బి ఫార్మసీ, ఫార్మా-డి అంటే ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదన్నమాట. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, వీలైన ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ క్లారిటీగా మీకు ఇస్తూ ఉంటాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే దీనికి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూద్దామండి. సో మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి ఏంటైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వకముందే మీరు ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీ దగ్గర రెడీగా అయితే ఉంచుకోండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏవైతే డాక్యుమెంట్స్ కావాలని ఇచ్చినట్లయితే ఇది 2024 కి సంబంధించి పీడిఎఫ్ అనమాట, నోటిఫికేషన్ అనమాట. మీరు సింపుల్ గా 2025 అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబరు, మీ ఎంసెట్ ర్యాంక్, మీ ఎంసెట్ హాల్ టికెట్, మీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీ కావాలన్నమాట. ఓకేనా? ప్రతిది కూడా ప్రతి డాక్యుమెంట్ 2 సెట్లు జెరాక్స్ తీసుకోండి. కౌన్సిలింగ్ లో మీరు 2-3 సెట్లు జెరాక్స్ తీసుకుంటే మీకు అవి సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి అనమాట. సో ఇంకా మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలండి. గుర్తుపెట్టుకోండి, గ్రేడ్ వద్దు, ఖచ్చితంగా కూడా మీకు మార్క్స్ అనేవి అయితే ఉండనమాట. మార్క్స్ మెమోలో అయితే మాత్రం మీకు 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, ఇంటర్మీడియట్ టీసీ కావాలన్నమాట. 6th క్లాస్ నుంచి కూడా మీరు ఇంటర్మీడియట్ చదువుకునే స్టడీ సర్టిఫికేట్స్ కావాలండి. సో దీంతో పాటు ఎవరైనా ఓసీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. సో దాంతో పాటు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉంటారో నాన్ లోకల్ వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. ఏపీలో చదువుకునే వాళ్ళు అయితే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీకు అవసరమే లేదనమాట. సో దీంతో పాటు ఎవరైనా సరే నాన్ లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ చూపించాలండి. సో రెండిట్లో ఏదో ఒకటి అయితే మీకు ఖచ్చితంగా కావాలన్నమాట. సో దీంతో పాటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎవరైతే బీసీ, ఎస్టీ, ఎస్సీ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. దీంతో పాటు మీకు ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ రావాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీకు వైట్ రేషన్ కార్డ్ ని, దాంతో పాటు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ అనమాట. అంటే మీ సర్టిఫికేటే కాకపోతే మీ పేరెంట్స్ ఇన్కమ్ ఎంత ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అన్ని కూడా మీరు 2025 తెచ్చుకోండి. అందులోని ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లో కూడా మీకు 2.5 lakh కన్నా కూడా మీకు బిల్ అయితే ఉండాలన్నమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు ఏంటంటే ఎస్సీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని కూడా చెప్పేసి మెన్షన్ చేసి ఉండాలన్నమాట. సో ఇవన్నీ మాట డాక్యుమెంట్స్ అయితే మాత్రం ఇంపార్టెంట్ అప్డేట్ మొత్తం కూడా మీకు షేర్ చేసుకున్నానండి. సో మీకు డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.